దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వాక్యంలో మనం వాక్యాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అనే వాక్యాన్ని మరి బైబిల్లో స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. యోబు గ్రంథం 14:4లో పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. చూడండి, మనుషుడు పాపము కలిగి ఉన్నాడు. దేవుడు నిర్దోషమైన వాడు. ఆ పాపము లేని జీవము గల దేవుడు ఈ లోకానికి వచ్చి కన్యక మరియమ్మ గర్భంలో పుట్టి మనుషుల పాపాలన్నీ తీసివేస్తున్నాడంటే ఆశ్చర్యం. ప్రియులారా, ఇక్కడ పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటే, అలాంటి వారు ఎవరు కూడా పుట్టలేరు అనే మాట ఇక్కడ చెప్పబడుతుంది. మనుషుల్లో అలాంటి వాళ్ళు పుట్టలేరు, పుట్టరు. కానీ దేవుడు ఒక్కడే గనుక ఆ సజీవుడు ఆయన ఈ లోకంలో కన్యక మరియమ్మ గర్భంలో పుట్టాడు. హల్లెలూయా. గమనించండి, చాలామంది మనుషుల కడుపులో దేవుడు పుడతాడని చెప్పి చాలామంది పుట్టిన మనుషులు కూడా దేవుళ్ళని చెప్పి భ్రమపడుతూ ఉన్నారు. భూమి మీద దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎవరూ లేరు. దేవుడు ఉన్నాడు, ఒక్కడే ఆకాశమందు ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు జీవము గల దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టేదానికి ముందుగా దూత వచ్చి చెప్పింది. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యములో మరి దూత వచ్చి చెప్తా ఉంది, సర్వోన్నతుని శక్తి, ఆయన పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోయే కుమారుడు దేవుని కుమారుడు, ఆయన పుడతాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడి లోకములో పుడతాడు. అనేక ప్రజలకు మేలు కలిగిస్తాడు, వాళ్ళ పాపాన్ని తీసివేస్తాడు. మరొక చోట చెప్తుంది దేవుని దూత, ఇదిగో మరియా, భయపడకుము, దేవుని కుమారుడు నీ గర్భమందు పుడతాడు, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము గల దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. ఈ పాపపు లోకములో యేసు ప్రభు పుట్టాడు, ఎంత మేలు, ఎంతో మేలు. దేవుడు ఈ లోకములో పుట్టి మనుషుల పాపమంతా ఆయన మీద మోసుకొని మనకు శాంతిని కలుగు చేస్తున్నాడంటే ఎంత మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఏమని కోరుకుంటారంటే, మా గర్భములో మంచి కుమారుడు పుట్టాలి, మంచి కుమార్తె పుట్టాలి. ఈ మంచి కుమార్తెలు పుట్టాలంటే దేవుడు అంటూ ఉన్నాడు, నేను అందరినీ యథార్థవంతులుగానే పుట్టించాను.
అందరిలో మంచి జ్ఞానం, మంచి గుణగణాలు, మంచి దైవికమైన ఆలోచనలు కలిగి బ్రతకటానికే నేను వారిని సిద్ధపరిచానని చెప్పాడు దేవుడు. అయితే మరి భూమి మీద పుట్టిన మనుషులలో ఎందుకు కొంతమంది రకరకాలుగా ఉన్నారని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ భూమి మీద ఒక సైతానుడు ఉన్నాడు. ఆ సైతానుడు మోసం చేస్తున్నాడు మనుషుల్ని. యేసు ప్రభు దగ్గర ఉండే శిష్యులనే మోసం చేస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదాని మోసం చేశాడు. రోమా పత్రికలో చెప్తూ ఉన్నాడు, శరీర స్వభావము గలవారు, ఆత్మ స్వభావము గలవారు. యోహాను సువార్తలో చెబుతున్నాడు, మరి దేవుని స్వభావము కలిగిన వారు దేవుని పిల్లలు, సాతాను స్వభావము కలిగిన వారు సాతానికి సంబంధులు అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది ప్రియులారా. యెషయా గ్రంథము 1వ అధ్యాయములో చెబుతున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని. జీవము గల దేవుని మీదకే తిరుగుబాటు చేసే ప్రజలు, దేవుని మాటను ధిక్కరించే ప్రజలు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నాకు మంచి కుమారులు, మంచి కుమార్తెలు పుట్టాలని. దేవుడు అదే విధంగానే నీకు మంచి జ్ఞానం కలిగిన కుమారులు, కుమార్తెలను ఆయన ఇస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఇస్తే నువ్వు ఆయన్ని స్తుతించుకోకుండా ఉన్నావు. చాలామంది స్తుతిస్తున్నారు, కొంతమంది ఆ నజరేయుడైన యేసయ్యనే మర్చిపోయారు. ఆ ఆకాశం ముందున్న ఆసీనుడైన దేవుణ్ణి మర్చిపోయి ఎక్కడెక్కడికో పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో మాకు కుమారుడు పుట్టాడని ఎక్కడో పోయి దేవునికి చెందాల్సినటువంటి మహిమను నువ్వు ఎక్కడో చెందిస్తూ ఉన్నావని దేవుడు కోపపడి బాధపడి, దుష్ట సంతానమా, చెరుపు చేసే పిల్లలారా మీకు శ్రమ అని చెప్పాడు ఆయన. గమనించండి ప్రియులారా, ఎందరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులై ఉన్నారని చెప్పాడు ఆయన. ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటున్నావు. ఆయన ఈ లోకానికి వచ్చి ఈ పాపపు లోకములో పుట్టి పాపాన్ని తీసివేస్తున్నాడంటే ఎంత ఆశ్చర్యమో చూడండి ప్రియులారా. కోళ్ళ రక్తముతో కానీ, పోటేళ్ల రక్తముతో కానీ నీ పాపం పోదు. పరిశుద్ధుడైన జీవము గల దేవుని రక్తము నీ పాపాన్ని కడిగి వేస్తుంది. నువ్వు ఆయన పాద సన్నిధికి వస్తే ఆయన కుమారునివిగా, కుమార్తెగా నువ్వు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన. ఆయన పాద సన్నిధికి వస్తే ఆయన నిన్ను నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడిన ఎడల నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తె అయిపోతావని దేవుని వాక్యము చెబుతుంది ప్రియులారా. అయితే నీ కుమారుడు, నీ కుమార్తె వారు చక్కగా దైవ జ్ఞానం కలిగి ఉండాలంటే నువ్వు దేవుని నామాన్ని స్తుతించాలా, నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపముల కోసమే ఈ లోకానికి వచ్చాడని నువ్వు నమ్మాలా. యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను ఆశీర్వదించాడు, నాకు పిల్లల్నిచ్చాడని నమ్మాల నువ్వు. చూడండి, సర్వోన్నతుడైన దేవుడు ఆయన ఒక్కడే నీకు సమస్తాన్ని కలుగు చేశాడు. ఎవరో నీకు ఏదో నీకు చేయలేదు. నువ్వెక్కడో భ్రమపడుతున్నావు. ఎవరో చేశారు, నాకు ఎవరో ఇచ్చారులే, భూమి మీద ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు అనుకుంటున్నావు. కాదు, సత్యవంతుడైన దేవుడు, నిజదేవుడైన ఒక్క దేవుడు మాత్రమే అందరికీ అన్నం పెడుతున్నాడు, పోషించి పెంచుతున్నాడు, పిల్లల్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పేతురు పత్రికలో పేతురు చెబుతున్నాడు పేతురు సంఘానికి, ఇదిగో మీరు కొత్తగా పుట్టినటువంటి బిడ్డలను పోలి ఉండండి.
అది ఎలా సాధ్యమండి? మానవునికి రకరకాలైన అలవాట్లు, రకరకాలైన ఆచారాలు, పద్ధతుల్లో జీవిస్తూ ఉంటే అయితే అది ఎలా సాధ్యమవుతుందంటే ప్రియులారా, సర్వోన్నతుడైన దేవుని దగ్గరికి వచ్చి ఆయన వాక్యాన్ని వింటుంటే నీలో ఉండే పాపమంతా తొలగిపోతుంది. దేవుని వాక్యాన్ని వింటే నీలో ఉండే శాపమంతా తొలగిపోతుంది. అప్పుడు నువ్వు పాపము లేని పసిబిడ్డల వలె కొత్తగా పుట్టినటువంటి శిష్యులను పోలి నువ్వు జీవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అందుకే దైవ గ్రంథం మనతో చెప్పే మాట ఏంటంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. అనాది కాలములో మరి ఎంతోమంది ప్రవచనాలు చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు పుట్టకమునుపు ఈ మాటలు మరి వారు సంబోధిస్తూ ఉన్నారు. అయితే దేవుడు చెప్పాడు, మరి కన్యక గర్భావతి అయి కుమారుని కంటది, ఆయన భుజముల మీద రాజభారం ఉంటుంది, ఆయన వస్తాడు భూమి మీదికి, గొర్రె పిల్లవలే తనను తాను తగ్గించుకొని ప్రజలందరికీ సాకారం అందిస్తాడు, పాపాలు తొలగిస్తాడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. అయితే మరి శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల అది సైతానుకి చోటిస్తుందంటే, దేవుని వాక్యములో ఒక మాట చెప్పబడింది ప్రియులారా, నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది, శరీరము మోసం చేస్తుంది, నిన్ను రూటు తప్పిస్తుంది. అందుకే గలతీ సంఘానికి పౌలు చెప్తూ ఉన్నాడు, మీరు ఆత్మానుసారంగా ప్రవర్తించండి. ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారు దేవుని పిల్లలగుటకు అధికారం ఉందని చెప్పాడు. ఆత్మ స్వభావము కలిగిన వారు కావాలి. శరీర స్వభావం, పాపపు స్వభావము కలిగి ఉంటే నీ జీవితము పరిశుద్ధంగా ఉండదు, పాపముతో నిండి ఉంటుంది, శాపముతో నిండి ఉంటుంది. కొరింథీ సంఘానికి పౌలు చెప్తూ ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొంటిని, మీరు నన్ను పోలి నడుచుకోండి. గలతీ సంఘానికి మరొక మాట చెప్తూ ఉన్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? మొదట మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి తర్వాత మీరు శరీరానుసారులు అయిపోతారా? ఆత్మానుసారంగా ప్రారంభించినటువంటి నీ జీవితము మరి శరీరానుసారంగా మారిన ఎడల నీకు లాభం ఏముండదు. ఆత్మానుసారంగా నువ్వు జీవించిన ఎడల నీ ఆత్మ కడగబడితేనే తప్ప పరలోకానికి వెళ్ళదు. నీ ఆత్మకు ఉండే మాలిన్యాన్ని తీసివేసి నిన్ను పరలోకానికి చేర్చటానికే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు ప్రియులారా. గమనించండి, కొరింథీ సంఘముతో పౌలు అంటూ ఉన్నాడు, ఆత్మానికి శరీరానికి ఉండే మాలిన్యమును తీసివేసుకునటానికి ఆయన వాక్యం అవసరం. ఆత్మకును శరీరానికి ఉండే శాపము మాలిన్యమును తీసివేసుకునటానికి ఆయన పరిశుద్ధ రక్తం అవసరం. అందుకే యేసు ప్రభు నీకోసం నా కోసమే ఆయన బలి అయి మన పాపాలన్నిటినీ కడిగి వేస్తున్నాడు ఆయన. గమనించండి ప్రియులరా, మరి ముందుగానే చెప్పబడింది మాటలు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. మానవుడు పాపి, ఈ పాపము కలిగినటువంటి మనుషులలో నీతిమంతుడు పుడితే చాలు. గమనించండి ప్రియులారా, మరి అనాది కాలంలోనే భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉంటున్నప్పుడే మరి ఈ లోకములో భయంకరమైన పాపం ఉందని చూచిన దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించాడు ఈ లోకానికి.
అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పాపపు లోకములో పరిశుద్ధుడైన దేవుడు పుట్టాడండి. మనిషికి జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. చాలామంది అనుకుంటారు జన్మ పాపము కర్మ పాపము ఉందండి అని చెబుతారు. వాళ్ళు పాపాన్ని తీసివేసుకునటానికి సిద్ధపడరు. ఎవరో తీసేస్తారులే, లేకపోతే పుణ్యం చేస్తే పాపం పోతుందిలే, దాన ధర్మాలు చేస్తే పాపం పోతుందిలే, దేవునికి ఇస్తే పాపం పోతుందని అనుకుంటున్నారు వాళ్ళు. కాదు ప్రియులారా, నువ్వు సర్వోన్నతుడైన జీవము గల దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని దేవా నన్ను నీ రక్తముతో కడగమని చెప్పిన ఎడల ఆయన నీ పాపాలను కడిగివేసి నిన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా చేస్తూ ఉన్నాడు ఆయన. గమనించండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో మరి పశువుల పాకలో పుట్టాడు. దేవదూత వచ్చి గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి చెప్పింది, ఇదిగో బెత్లెహేములో దావీదు పట్టణములో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు. వాళ్ళ ఆనందభరితులై సంతోషంతో యేసు ప్రభుని చూడటానికి వచ్చారు ప్రియులారా. అనేక మందికి చెప్పారు, ఈరోజు జీవము గల దేవుడే ఈ లోకములో పుడితే, ఆ జీవము గల దేవుడే నీ పాపాలు కడిగి వేస్తుంటే, ఆ జీవము గల దేవుడే నిన్ను ఆశీర్వదిస్తుంటే నీకు ఆనందం లేదు, సంతోషం లేదు. శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు, వద్దన్న పని చేస్తూ ఉన్నావు, దేవుని దగ్గరికి రావట్లేదు. నా కులం పెద్దది, నా మతం పెద్దదని ఎవరికి కులం లేదండి. నా జాతిలో అనేక మరి మా తాతల తండ్రులు అనేవాళ్ళు, అరే మనం జ్యోతిష్ కులంరా, మనది పెద్ద కులంరా, మనది జంగమా కులంరా, మనకి లింగం ఉండేదిరా అని చెప్పి ఎన్నో చెప్పేవాళ్ళు. నిజమే అనుకున్నాను. నిజదేవుడైన యేసుక్రీస్తుని నేను అంగీకరించిన తర్వాతనే నాకు అన్నీ అర్థమైనవి, లేకపోతే అర్థం కాలేదు. నా చిన్నతనంలోనే నన్ను జ్యోతిష్కునిగా చేశాడు మా నాన్న. 7 సంవత్సరాల అబ్బాయి అప్పుడే 9 రకాల జ్యోతిష్కాలు చెబుతూ నేనే గొప్పోడిని అనుకుంటూ జీవిస్తున్నటువంటి రోజుల్లో శాపం అధికమైపోయింది నా మీద. నా తాతల తండ్రులు చేసిన పాపం కూడా మా మీదకే వచ్చింది ప్రియులారా. అందుకే దేవుని వాక్యం అంటది, మరి తాతల తండ్రులు చేసిన పాపం కూడా, తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డల మీదకి వస్తుందని. ఆ పాపం తీసేసేవాళ్ళు ఎవరు లేరు భూమి మీద. నువ్వు ఎంత పుణ్యం చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పోటేళ్ళు కోసినా, ఎంత రక్తము చిందింపజేసినా నీ పాపం పోదు. కాబట్టి ప్రియులారా, నీ పాపములు కడిగి వేసేవాడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పాద సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకొని, దేవా నా పాపాలు కడిగివేయమని చెప్తే ఆయన నీ పాపాలు కడిగివేయటానికి సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధుడు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఒకడు కొత్తగా జన్మించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళలేడని చెప్పాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి జ్ఞాపకం చేసుకోవాలి. సర్వోన్నతుడైన దేవుని పాద సన్నిధిలో పశ్చాత్తాపడిన ఎడల నీ పాపాలు తీసివేస్తాడు ఆయన. నాకు ఆదరణ ఎవరు లేరే, నాకు అండగా ఎవరు లేరే, నాకు కొండగా ఎవరు లేరే అనుకుంటున్నావేమో. నీకెవరు అండ కొండ అవసరం లేదండి. ఎవరు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయలేరండి. నజరేయుడైన జీవము గల దేవుడు నిన్ను
ఆశీర్వదిస్తాడు ఆయన, నీకు అండగా కొండగా ఉంటాడు, నువ్వు అడిగింది ఇస్తాడు ఆయన. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వాక్యములో రాహేలు ఏడుస్తూ ఉంది, నాకు పిల్లలు పుట్టలేదు అని. ఆమె భయంకరమైన ఏడుస్తూ ఉంది, కానీ ఆమెని ఓదారుస్తూ ఉంటే ఓదార్పు పొందకోకుండా ఉంది. ఎందుకంటే నాకు పిల్లలు కావాలి తండ్రి, నాకు మంచి కుమారుడు కావాలి, మంచి కుమార్తెలు కావాలి, మంచి కుమారులు మంచి కుమార్తెలు కావాలని ఏడుస్తూ ఉంది. కొంతమంది చూడండి, పిల్లలు మరి తిక్కలోళ్ళు పిచ్చోళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు భయంకరంగా వాళ్ళ ఏడుపు ఆగదు, ఇంతవరకు వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ఏంటండి ఈ నరక వేదన, ఏంటండి ఈ బాధ? చూడండి అలా ఎందుకు అయింది అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు అలా పుట్టాలి, ఎందుకు అలా పుట్టాలి అని. అలా పుట్టేటువంటి పుట్టుకను గురించి నీకు తెలియదు. అయితే కొంతమంది ప్రశ్నిస్తున్నప్పుడు నేను చెప్పాను, ఈ భూమి మీద ఉండే దురాత్మ కడుపులో ఉండే బిడ్డలను కూడా చంపాలని, వాళ్ళని పాడు చేయాలని చూస్తూ ఉంది. ఒక యజమానుడు పొలములో విత్తనం వేస్తే ఆ పొలానికి ఆ విత్తనానికి పురుగు పడుతుంది, పంట రాకుండగా. పైరు మంచిగా వచ్చేటప్పుడు కూడా దాన్ని చెడిపోయాలని చూస్తూ ఉంది. అదేవిధంగా గర్భములో ఉండే బిడ్డలను కూడా చంపేయాలని, పాడు చేయాలని ఈ భూమి మీద ఉండే దుష్ట శక్తులు మరి ఇబ్బందులు చేస్తున్నవి, అడ్డగిస్తూ ఉన్నవి, గర్భఫలాన్ని అడ్డగిస్తూ ఉన్నవి ప్రియులారా. అయితే రాహేలు ఏడుస్తూ ఉండగా ఓదార్పు పొందనంతగా ఏడుస్తూ ఉంది పిల్లలు పుట్టాలని. అయితే ఒకరోజు దేవుడు ఒక మంచి కుమారుణ్ణి ఇచ్చాడు రాహేలుకి. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో చెప్తాడు, 127వ అధ్యాయము 2-3 వాక్యాలలో చెప్తాడు దేవుడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము అని. కాబట్టి ప్రియులారా, గర్భఫలాన్ని నీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. నీ పాప భారాన్ని ఆయన మోసుకుంటూ ఉన్నాడు. నీ పనుల భారం నా మీద వేయమంటున్నాడు. నువ్వు గనక దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే, ఆయన యందు నమ్మకము కలిగి ఉంటే నీ పాపాన్ని కడిగేసుకుంటావు, మంచి కుమారులు కుమార్తెలను నువ్వు చూస్తావు ప్రియులారా. లేకపోతే నీ కుమారునికి ఈ భూమి మీద ఉండే సైతాను తాగుబోతనం నేర్పిస్తుంది, పేకాట నేర్పిస్తుంది, మట్కాట నేర్పిస్తుంది, తాగొచ్చి తల్లిదండ్రులను తన్నవని చెప్తా ఉంది. దేవుని అభిషేకం ఉంటే నీ కుటుంబానికి ఎంతో కాపుదల భద్రత ఉంటుంది. కాబట్టి ఆ జీవము గల దేవుణ్ణి నువ్వు నమ్మి విశ్వసించాలని నా యేసయ్య సెలవిస్తున్నాడు ప్రియులారా. అయితే చూడండి, దేవుడు ఒక చోట ఏమంటున్నాడంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డివాణిని తెలుసుకొనును. తన సొంత దొడ్డిని తెలుసుకుంటుందంట గాడిది, ఎద్దు యజమానుని తెలుసుకుంటుందంట. ఈ పాపిష్టి జనము తెలుసుకోకుండా ఉన్నారని దేవుడు బాధపడుతున్నాడు. అంటే ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే, తెలిసినా కూడా పాపం చేస్తున్నాడు, వద్దన్న పని చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ నా కడుపులో మంచి బిడ్డలు పుట్టాలని కోరుకుంటున్నారు, మంచిదే. వారిని ఎవరు పాడు చేస్తున్నారు అనేది గుర్తుంచుకోవాలి. ఒక సైతాను పాడు చేస్తున్నాడు పిల్లల్ని, నీ గర్భాన్ని, నీ కుటుంబాన్ని, నీ వ్యవస్థను పాడు చేస్తూ ఉన్నాడు. మరి ఆ పాడు చేసే సైతాన్ని ఎవరు తొలగిస్తారు? పాపరహితుడు తొలగిస్తాడు. పాపరహితుడు అనగా పాపాన్ని తీసివేసేవాడు. పాపరహితుడు అనగా నీలో ఉండే పాపమును తీసేసి నిన్ను పరిశుద్ధునిగా చేయగలిగిన వాడు పాపరహితుడు అనగా.
ఆయనే సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రపంచ దేశాలలో చరిత్ర గ్రంథాలలో ఒక్కడే దేవుడని, ఆయన ఒక్కడే ఆకాశమందు ఉన్నాడని, ఈ కింద ఎవరు లేరని చరిత్ర గ్రంథాలు మనకు స్పష్టంగా చెబుతున్నవి ప్రియులారా. అందుకే ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ పాపాన్ని కడిగివేసి క్రొత్తగా పుట్టినటువంటి బిడ్డను పోలిగా నిన్ను సిద్ధపరుస్తూ ఉంది. అయితే ఆదాముకి ఒక కుమారుడు పుట్టాడు. అక్కడ ఏమని రాసింది? ఆదికాండం 5వ అధ్యాయం 3వ వాక్యంలో ఆదాము పోలిక చొప్పున షేతు పుట్టెను అని రాసింది. చూడండి, కొరింథీ సంఘానికి పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలికగా నడుచుకుంటే మీరు నన్ను పోలికగా నడుచుకోండి అంటున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో అంటున్నాడు, తన పోలిక చొప్పున నరులను చేయుదము రండి అని. అంటే దేవుని పోలిక చొప్పున మనుషులను చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ రూపము దేవుని రూపమే, దెయ్యం రూపము కాదు. ఆ దెయ్యమే నిన్ను చెడుపుతుంది. నువ్వు గుర్తుంచుకోవాలి, జీవము గల దేవుని దగ్గరికి రావాలి. కీర్తన గ్రంథము 82:3-4లో చెప్తున్నాడు చూడండి, మీరు దైవములని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడలేదా? 6వ వాక్యంలో చెబుతున్నాడు. కీర్తన గ్రంథము 82:6లో మీరు దైవములని నేనే సెలవిచ్చాను, సర్వోన్నతుడైన దేవుని కుమారులని నేను సెలవిచ్చాను. మీరు దైవములో దేవుని స్వరూపము కలిగిన వారు. మనిషికి దేవుని స్వరూపం ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ ఇస్తే కూడా మానవుడు సాతాను స్వభావం కలిగి, ఆలోచనలు కలిగి లోకానుసారమైన పాపాన్నంతా మీదేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీ పాపాన్ని కడిగి వేయటానికి ఆయన పశువుల పాకలో పుట్టాడు, తగ్గించుకున్నాడు తనను తాను. ఏ మేడల మీదో ఎక్కడో పుట్టలేదు ఆయన, ఏ దేశంలోనే పుట్టలేదు ఆయన, మన ఆసియా ఖండములోనే పుట్టాడు. మనందరి దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడని, ఆయన దేవుడై ఉన్నాడని, ఆయన మనకు మంచి పిల్లల్ని ఇస్తాడని, ఆయన మనలను పుట్టించాడని, ఆయన రక్తం మనలో ఉందని, మనలను బలపరుస్తాడని, మనలను దీవిస్తాడని, మనకు సాయం చేస్తాడని, మన పిల్లల్లో ఉండే సాతానుడు పెట్టిన కుయుక్తిని తీసేస్తాడని, ఆయన పుణ్యమైనటువంటి దేవుడని గుర్తించి ఆయన్ని ఆరాధించు, పూజించు, ప్రార్థించు. చరిత్ర గ్రంథాలలో రాజులు, ప్రధానులు, పెద్ద పెద్దవాళ్ళు ఆయన్ని పూజించారు, స్తుతించారు, ప్రార్థించారు. యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, బంగారము, బోళము, సాంబ్రాణి తీసుకొని వచ్చారు. యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు వచ్చారు, సువార్త చేశారు. వాళ్ళు సంతోషంతో ఆనందభరితులై యేసుక్రీస్తు పుట్టాడని చెప్పారు వాళ్ళు. నువ్వు చెప్పు, సువార్త అంటే మంచి వార్త. యేసుని గురించి నువ్వు మాట్లాడితే నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీ పాపం పోతుంది. ఆయన్ని స్తుతిస్తే, ప్రార్థిస్తే నీ శాపం తొలగిపోతుంది. ఎంతకాలం పాపం పెట్టుకొని జీవిస్తావు? ఎంతకాలం శాపం పెట్టుకొని జీవిస్తావు? ఎంతకాలం ఇంకా దేవుని పాద సన్నిధికి రాకుండా జీవిస్తావు? ఎంతకాలం ఈ భారాన్ని భరిస్తావు? ఎంతకాలం శాపాన్ని పెట్టుకొని జీవిస్తావు? నీ పాపాన్ని కడిగి వేసుకునటానికి పాపరహితుడు పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు. ఆయన జననాన్ని గురించి, ఆయన నీతిని గురించి, ఆయన సత్యాన్ని గురించి నువ్వు ప్రకటించు. ఇంతకాలమైంది, ఇంతమందిని చూస్తున్నావు, ఇంతమంది రక్షణ పొందారు, ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు? అన్నీ దొరుకుతూ రక్షణ దొరకదు బాబు, తల్లి చెల్లి. రక్షణ ఘనమైనది. రక్షణ పొందితే నువ్వే రాజు, నువ్వే రాణివి. కాబట్టి ఈ జీవము గల దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు గుర్తు చేసుకొని, జ్ఞాపకం చేసుకొని, మరొకరికి సువార్తను అందించి ప్రార్థించాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుడి కొద్ది మాటలను మీ అందరి వినికిల్లో ఆయన నీరు కట్టి ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము గల దేవా, కృపగలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు నాయన. పరిశుద్ధుడా, మరి అంతేకాదు ఈ ప్రైజ్ టీవీ వారిని కూడా మీరు ముట్టండి దేవా. మరి అనేక మందికి సువార్తను అందించాలని మీ బిడ్డలు ఎంతో ప్రయాసతో ఆయా వాక్యాన్ని చెప్పిస్తున్నారు ప్రభా. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దీవించండి.
అయా పాపములో ఉండి శాపములో ఉండి పాపరహితుణ్ణి గుర్తించుకోకుండా ఉంటున్న ప్రజలను దీవించి అయా వారు గుర్తించుటకు ఈ సంవత్సరంలోనైనా ఈ నూతన సంవత్సరంలోనైనా వారు రక్షణ పొంది నూతనంగా మారుటకు వారి పాపాన్ని తొలగించుకోవటానికి కృపనిచ్చి దీవించండి, ఆదరించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి నాయనా. మరి ఈ టీవీ వాక్యాన్ని దీక్షించే ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, ఆదరించండి నాయనా. మరి ఆయా ప్రాంతాలలో, ఆయా పరిసర ప్రాంతాలలో, ఆయా సంఘాలలో, సమాజములలో, కుటుంబాలలో ఇబ్బందులు కలుగు చేసే ప్రతి చీకటిని బంధిస్తున్నాను. నీ వెలుగును, ప్రసన్నతను దయచేసి నీ ఆత్మచేత నింపి కృప చూపించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మరి మా అడ్రస్ కల్లూరు ఎస్టేట్, శాంతినికేతన్ హై స్కూల్ వెనుక బేరు ప్రార్థన మందిరం. మరి ప్రార్థన అవసరతలు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి, మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాం. మంచిది, వందనాలు.